యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మీ అన్ని సైతాన్లు అంటే ఎవరికైనా బాధ కలిగిద్దిగా? మరి వీడు చెప్పేది ఏంటో వచ్చింది, వీడు చెప్పేది కూడా ఉందా? ఒకప్పుడు బైబిల్ని నమ్మి బైబిల్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు కొన్నిసార్లు తొందరపాటుతో అలాంటి మాటలు పలికినప్పుడు విని గాయపడ్డ వాళ్ళలో నేను కూడా ఒక హైందవుడిగా, ఒక విగ్రహారాధికుడిగా నేర్చుకున్నాను నేను కూడా. అంటే క్రైస్తవులు మత ప్రచారాల్లో భాగంగా హిందూ దేవతలను దూషిస్తారు అనేది వీడు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు. రాసుకోండి, చాలా మంచి సాక్ష్యం ఇది. మా వాళ్ళు అట్లా చేయరండి, మా బైబిల్ అట్లా నేర్పించలేదని అంటారు, నంగనాచి కబుర్లు చెప్తారు వీళ్ళు. కానీ ఈ షాలేం రాజు అనేవాడే సాక్ష్యం చెప్తున్నాడు, క్రైస్తవులు ఇలా మత ప్రచారం చేస్తారు అని. వాళ్ళు అలా దుర్మార్గంగా మాట్లాడుతున్నప్పుడు విని బాధపడ్డాడంట ఒక హైందవుడిగా. తర్వాత అంటలో చేసుకో ఒక విగ్రహారాధకుడిగా అంట. అంటే విగ్రహాలను మాత్రమే ఆరాధించే, విగ్రహంలో ఉన్నటువంటి దైవం తెలియదు వీడికి, అందుకే ఆ బురదలో జారిపోయాడు. విగ్రహారాధికుడుగా అంటున్నాడు చూడండి. విగ్రహాన్ని ఆధారం చేసుకుని అతీతమైనటువంటి పరతత్వాన్ని ఆరాధించడం అనేది హిందుత్వం. వాళ్ళ విగ్రహాలు వట్టివి, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి